వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయరు. వీళ్ళ దగ్గర ఎక్కడ స్పష్టత లేదు, ప్రజాస్వామ్యం విలువలు లేవు, ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక లేదు. వాళ్ళ సొంత ప్రణాళికతో పనిచేశారు కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసుల లాగా వ్యవహరించి 307 అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ. సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ. దావలో సైలెంట్ గా వెళ్తున్నాం అంగళ్ళు, అటువంటి మహానాయకుల పైన 307 సెక్షన్ కట్టి జైలుకు పంపించాలని చెప్పి జైలుకు పంపించిన వివిధ కేసుల్లో పెట్టి జైలు పంపించిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు మదనపల్లి ఆవరణలో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసినారు తెలుసా? వీళ్ళు బీకేపల్లి హౌసింగ్ కాలనీ కాడి నుంచి చెప్తున్నారు. ఈ హౌసింగ్ కాలనీ వచ్చి పూర్తిగా పేదల కోసం ఇచ్చిన కాలనీ. ఈ కాలనీకి సంబంధించిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరు మనోహర్ బాబాయ్, ఇతను ఏం చేస్తాడంటే మా తాత ఆస్తి అని చెప్పి ఎవరైనా ఇక్కడ ఇల్లు కట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు మాకు ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చరిత్ర. దీనికి వెనకాల వచ్చింది వేరే నాయకులు ఉన్నారు. రాయల్వుడ్ అని ఫర్నిచర్ ఉంది, ఆ ఫర్నిచర్ పక్కన ఆంజనేయులు రామాంజనేయులు అని 2 అన్నా తమ్ముళ్ళు, వాళ్ళ పెద్ద భాగాల్లోనే కలతలు ఉన్నాయి. వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉంటారు. రామాంజనేయులు అనే ఒక కూతురుతో ఒక బిడ్డతో, ఆయనకి 3 బిడ్డలు, మగ సంతానం లేదని 2వ పెళ్లి చేసుకున్నారు 2 భార్యలు. వాళ్ళ దగ్గర ఒక బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న విల్ రాసినట్లు డాక్యుమెంట్ తీసుకుని ఆ డాక్యుమెంట్ కి తక్షణం తీసుకుని వచ్చి 1B క్రియేట్ చేసి 24 అవర్స్ లో 1B ఇస్తారు. అది ఎక్కడ జనరేట్ అవుతుంది? రాయచోటి కలెక్టరేట్ లో జనరేట్ అవుతుంది 1B. తహసీల్దార్ అక్కడే కూర్చొని, విఆర్ఓ అక్కడే కూర్చుంటాడు, ఆర్ఐ అక్కడే కూర్చొని జిల్లా కలెక్టరేట్ లో 1Bకి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాలో చేసి 24 గంటల్లో 1B జనరేట్ చేస్తారు. ఈ రోజు ఈ వైఎస్ఆర్ సిపి 5 సంవత్సరాల పరిపాలన, నేను నా ఎలక్షన్ లో కూడా చెప్తూ వచ్చాను, దాదాపు 1000 కోట్లకు వీళ్ళు పడగలెత్తారు. నేను చెప్పాలంటే ఈ రోజు 1000 కోట్లు దాటిపోయారు. కాట్లాట్పల్లి రోడ్ కూడా వదలేదు. కాట్లాట్పల్లి రోడ్ లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎవరికి వదలేదు. ఓవరాల్ గా లూజర్ ఎవరు అంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు. వీళ్ళకు ఆడుకున్నారు కానీ ఏ ఒక్కరు వీళ్ళకి న్యాయం చేయలేదు. భూములుండే వాళ్లకు భయపడిచ్చి భూములు పెరుక్కున్నారు, లాక్కున్నారే కానీ వాళ్ళకి ఏదన్నా అయ్యో నీకు భూమి ఉందయ్యా, సరే నువ్వు ఇంత పెట్టుకో, నువ్వు బాగుపడు, లేదంటే నువ్వు ఇంత తీసుకో, ఏదో నువ్వు కావాలంటే రాసి అని ఒక మానవతా దృక్పథంతో కూడా చూడలేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ రోజు ఎక్కడ ఇసుక మొన్నటి వరకు కూడా మీకు 15 రోజుల వరకు కూడా ఇక్కడ నుంచి కర్ణాటకకు పోతుంది. ఎవరు పోతా ఉందంటే వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎట్లా పోతా ఉందంటే లింకులు ఉన్నాయినా, ఎట్లయినా పంపించేస్తాం మేము. అట్లా పోతే ఈడు లింక్ ఉంది, ఈడిపోతే ఆడ లింక్ ఉంది. మాకు ఇదేదో లింక్ కథ బాగుంది. అందుకోసం నేను చెప్తున్నాను, ఏదైతే తెలుగుదేశం పార్టీ బాధ్యతగా పనిచేసిందో, మేము అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఏ విధంగా మా మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి 307 సెక్షన్లు కట్టించేశారు, అట్లా దిగుజారుడు రాజకీయం మేము చేయం. ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి వస్తానే ఆఫీస్ కాలిందంటానే ఏం చేశారు? రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంపించారు, డీజీపీ గారు పంపించారు, సిఐడి చీఫ్ పంపించారు. ఏం జరిగింది వాస్తవం విచారించండి. ఫస్ట్ ఎలా జరిగింది విచారించండి, విచారించిన తర్వాత మీరు దానిపైన కార్యాచరణ చేయండి. సో ఒక మాట చెప్తున్నాం, ఎవరెవరు రేపు సిటిఎం లో ఒక తహసీల్దార్ గారి ద్వారా తహసీల్దార్ గారు పోస్టింగ్ అయితేనే అక్కడ ఒక 2 రోజులు గ్రీవెన్స్ పెట్టాము. సిటిఎం లో అక్కులప్ప అనే రిపోర్టర్ కమ్ ఒక అతను సర్పంచ్, అతనిది పెద్ద స్కామ్స్ ఉన్నాయి, దానిపైన ఎంక్వైరీ పెట్టిస్తాం. బీకేపల్లి సపరేట్ పెట్టిస్తాం. ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మీ సమస్యలు చెప్పండి, తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు త్వరలో తహసీల్దార్ పోస్టింగ్ అయితేనే సిటిఎం లో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టిస్తాము. 2 రోజుల పాటుగా
ఎవరెవరు ఉన్నారు. ఇదే కాకుండా చెరువు చాలా మంది అక్కడ ఆక్రమణ చేస్తున్నారు. దయచేసి ఈ కాలనీల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమణ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ వదిలేది లేదు. ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావం భయం పడే అవసరం లేదు. మీ భూములు కానీ మీ ఇళ్ల పట్టాలు కానీ మీ ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా అయింటే మీరు స్వచ్ఛందంగా నేరుగా వచ్చి నాకు దగ్గర అర్జీ ఇచ్చినా సరే, సంబంధిత మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, పోలీస్ యంత్రాంగం ఇచ్చినా సరే, మీరు నా దృష్టికి తెస్తే తప్పకుండా దానిపైన ఒక కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పూర్తిగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజా స్వేచ్ఛ కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ మనిషి. ఆయన ఒక మంచి కోసం పనిచేసే మనిషి. ఇటువంటి దిగుజాడు రాజకీయాలకి, ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కి, అది ఒకవేళ టీడీపీ నాయకులు చేస్తే కూడా వదిలే పరిస్థితిలో ఆయన మనిషి కాదే.